భూమా అఖిలప్రియ గారి నాయకత్వం గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది కదా, మళ్ళీ అందరు కట్టెలు పోయి వాడుతున్నారు కదా. నేను ఇంటింటికి తిరిగినప్పుడు అందరూ రోడ్డు మీద వచ్చి అందరూ రొట్టెలు కాల్చుకుంటున్నారు కట్టెలు పోయి పెట్టుకొని. అందుకే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు ఆడవాళ్ళకి. మంచి పథకం కదమ్మా, గట్టిగా చెప్పట్లు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కోసము. మరి ఇవన్నీ పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ముఖ్యంగా పథకాలు. ఇవన్నీ రేపు పొద్దున మనకి డబ్బులు కూడబెట్టుకోవడానికి ఆదాయం చేయడానికి బాగా ఆడవాళ్ళకి ఉపయోగపడతాయి. ఇంకొక ముఖ్యమైన పథకం ఏంటంటే ముఖ్యంగా పొదుపు వాళ్ళకి. ఇక్కడ ఎంతమంది పొదుపులో ఉన్నారు చేతులు ఎత్తన్నక్క? అందరు పొదుపులో ఉన్నారా? ఉన్నారు కదా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి బాగా ఉండేది కదా, పొదుపులను బాగా చూసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు పొదుపులంటే వాలంటీర్లు బలవంతంగా బస్సులు ఎక్కించి ఎమ్మెల్యే ప్రోగ్రాంలు తీసుకుపోతున్నారు. వాలంటీర్లు బలవంతంగా బస్సులు ఎక్కించి జగన్ ప్రోగ్రాంకి తీసుకుపోతున్నారు. మీరు ప్రోగ్రాంకి రాకపోతే మీ పెన్షన్ తీసేస్తామంటున్నారు, మీరు ప్రోగ్రాంకి రాకపోతే మీ పథకాలు తీసేస్తామంటున్నారు. ఇంత బలవంతంగా ఎక్కించుకొని పోతున్నారు వాలంటీర్లు జగన్ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే ప్రోగ్రాంకి. కానీ ఇక్కడికి ఎవరైనా బలవంతం పెట్టి వచ్చినారా? మీ పెన్షన్లు మేము తీసేయగలుగుతామా? మీకు వచ్చే పథకాలు మేము తీసేయగలుగుతామా? స్వచ్ఛందంగా వచ్చారు మీరంతా. ఏమ్మా మా వాళ్ళు వచ్చి పిలిచినారు, అడిగినారు, మీరు వస్తారమ్మా అంటే అందరూ స్వచ్ఛందంగా వచ్చినారు కదమ్మా. కొంతమంది పనులకు పోయి వచ్చినారు, కొంతమంది ఇళ్లలో మేము వచ్చామని తెలుసుకొని వచ్చినారు. మరి ఈరోజు ఇట్లా ఆప్యాయతగా ఎవరైనా బయటికి రావాలి, కానీ బలవంతంగా పెడితే అది తర్వాత గుర్తు పెట్టుకుంటారు కదమ్మా. పెట్టుకుంటారా లేదా? అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పొదుపులో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్య పథకం ఇవ్వబోతున్నాడు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పొదుపులో ఉన్న వాళ్ళకి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా ఇక్కడున్న మహిళలకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుంచి మీ అవసరాన్ని బట్టి 10 లక్షల వరకు. అంటే పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే మీకు లోన్లు ఇస్తారు. అదేవిధంగా మీ పిల్లల చదువుకి కావాలంటే తీసుకోవచ్చు, లేదా మీ ఇల్లు కట్టుకోవాలంటే తీసుకోవచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావాలంటే తీసుకోవచ్చు. ఇట్లా వడ్డీ లేని రుణాలు ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అది కూడా 3 లక్షల నుంచి 10 లక్షల వరకు. ఇది కూడా మంచి పథకమే కదక్క, గట్టిగా చప్పట్లు కొట్టాలి కదక్క మనమంతా. మరి ఇది కాకుండా ఏం పరిస్థితి ఏంటి? ఈ పథకాలన్నీ చెప్పినాం, ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడే పథకాలు. మరి ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా గతంలో గమనించండి, మేమైనా సెల్ ఫోన్ సరిగ్గా వాడలేమో కానీ మాకన్నా బాగా పొదుపు వాళ్ళు సెల్ ఫోన్లు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు.
మీ అందరికి సెల్ ఫోన్లు ఇచ్చినారా? బాగా పట్ట లెక్కలు వేసేస్తారు మీరు. అంత బాగా మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చినారు అంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మీరందరూ గెలిపించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆలగడ్డలో ఆడవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం అక్క. నేను చెప్తాను. అంతేకాకుండా మరి ఈరోజు ఆలగడ్డలో కొన్ని రోజుల క్రితము ఒక 6 సంవత్సరాల చిన్న పాపని నా దగ్గరికి తల్లిదండ్రులు తీసుకొచ్చినారు. తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొని వచ్చినారు. నేను తల్లిదండ్రులను అడిగిన, ఏమి ఆ చిన్న పాపని తీసుకొచ్చినారు, సమస్య ఏంటి, ఏమైంది అని. మరి ఆ తల్లిదండ్రులు నాతో అన్నారు, ఒక వైసీపీ నాయకుడు, మీరందరూ బాగా వినాలి, ఒక వైసీపీ నాయకుడు ఒక 6 సంవత్సరాల చిన్న పాప పైన మానవంగా ప్రయత్నం చేశాడంట. ఒక 6 సంవత్సరాల చిన్న పాప పైన మానవంగం ప్రయత్నం చేసినాడు ఒక వైసీపీ నాయకుడు. మరి ఆ వైసీపీ అడిగిన, అతన్ని మీరు జైల్లో పెడతారా పెట్టరా అని. మరి పోలీసులు నాతో అన్న మాట, వాడు ఎక్కడికో పారిపోయినాడు, వాడు దొరకట్లేదని చెప్పినాడు. నేను పోలీసులకు ఒకటే చెప్పిన, మీరు కానీ వాడిని పట్టుకొని 2 రోజుల్లో జైల్లో వేస్తారా లేదా? మీరు వాడిని పట్టుకోకపోతే నా మనుషులు వెతకడం మొదలు పెడతారు, వాడు కానీ నా చేతికి చిక్కుతే మళ్ళీ ఎవరికి కనిపించకుండా చేస్తాడని చెప్పి పోలీసులకి చెప్పిన. ఏమ్మా, మంచి మాట కదా నేను చెప్పింది. ఆడవాళ్ళు జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకూడదు కదమ్మా. అది కూడా చిన్న 6 సంవత్సరాల పాప పైన మానభంగం ప్రయత్నం చేశారంటే వారికి శిక్ష పడాలి కదమ్మా. మరి పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని జైల్లో పడేసినారు. ఇప్పుడు కూడా బెయిల్ కాకుండా వాడు లోపలే ఉన్నాడు. కానీ ఎమ్మెల్యే ఫోన్ చేసి, వైసీపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి అతన్ని వదిలిపెట్టమని చెప్పి పోలీసులతో అంటాడంట. అంటే ఒక 6 సంవత్సరాల చిన్న పాప పైన మానభంగం ప్రయత్నం చేసిన వాడిని కాపాడడానికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడంటే రేపు పొద్దున మన ఇంట్లో ఆడవాళ్ళు మీ జోలికి ఎవరైనా వైసీపీ నాయకుడు వచ్చి అరాచకాలు చేస్తే ఆడవాళ్ళ మీద మనం పోలీసుల కాడికి పోతే ఎమ్మెల్యే వాళ్ళని కాపాడడానికి ఫోన్ చేస్తే మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కదమ్మా. ఇట్లా ఉంటే ఆడపిల్లని మనం బయటికి పంపించగలుగుతామా? ఇట్లా ఉంటే మనకి ఆడపిల్లలు బయటికి పోతే ఎంత దిగులుగా ఉంటుంది కదా. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని వైసీపీ నాయకులు మళ్ళీ అధికారంలోకి వస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే, మళ్ళీ వీళ్ళు గెలిస్తే ఆడవాళ్ళ పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది మన ఆలగడ్డలో అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు మామూలుగా ఆలగడ్డలో ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జోలికి ఎవరు పోరు. కానీ ఇప్పుడు ఆలగడ్డలో మరి ఆడవాళ్ళ జోలికే పోతున్నారు, ఆడవాళ్ళనే ఇబ్బందులు పెడుతున్నారు, ఆడవాళ్ళనే కేసులు పెడుతున్నారు. ఈరోజు మీకెందుకు పని చేయట్లేదని నేను వైసీపీ నాయకులను అడుగుతున్నానని చెప్పి నా మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు మీరు శ్రీరంగంలో రోడ్లు వేయట్లేదు? ఎందుకు మీరు ఉద్యోగాలు ఇప్పించట్లేదు? ఎందుకు మీరు ఇల్లు కట్టించట్లేదు? ఎందుకు సరిగ్గా చూసుకోవట్లేదు ప్రజలు? నేను అడుగుతున్నానని చెప్పి నా మీద కూడా కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించినారు వైసీపీ నాయకులు. నాకు 2 సంవత్సరాల చిన్న బాబు, ఆ బాబు నేను లేనప్పుడు నా కొడుకు ఎంత ఇబ్బంది పడినాడో నాకు ఇంకా కూడా గుర్తుంది. ఈరోజు కేవలము వైసీపీ నాయకులు కక్ష సాధించడానికి మాత్రమే ఈ అరాచకాలు చేస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు సర్పంచులుగా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే కదా వైసీపీ నాయకులే కదా సర్పంచులు, వాళ్ళే కదా ఎమ్మెల్యే, వాళ్ళే కదా మంత్రులు, వాళ్ళే కదా ముఖ్యమంత్రి. మరి ఎందుకు పనులు చేయలేకపోయినారు? ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? రోడ్లు వేయలేదు, కాలువలు వేయలేదు, ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు, మరి ఇల్లు కట్టించలేదు, పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇవన్నీ ఎందుకు వైసీపీ నాయకులు ఎందుకు పనులు చేయట్లేదని మీరందరూ కూడా ఆలోచించుకోవాలా. మరి ఈరోజు పెన్షన్ వస్తుందా అవ్వ? పెన్షన్ వస్తుందా? నీకు ఎంత వస్తుందవ్వా? 3000. వేరే మైక్ దమ్మని
3,000 కదా పెన్షన్ వస్తుంది మీకు. మరి ఆ పెన్షన్ డబ్బులు కూడా ఏవి కూడా ఇప్పుడు సరిపోవట్లేదు. అందుకే రేపు పొద్దున మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత పెన్షన్ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు. ప్రతి నెల మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక చాలా మంది ముసలిళ్ళకి తెలుసుంటారు, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెన్షన్ 30 రూపాయలే. అవును కదా, అప్పుడు పెన్షన్ 30 రూపాయలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. మరి ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 30 రూపాయల నుంచి 200 రూపాయలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఏవా 200 నుంచి 2,000 పెంచింది ఎవరవ్వా? చంద్రబాబు నాయుడు గారు. గతంలో 200 పెన్షన్ నుంచి 2,000 వరకు పెన్షన్ ఒకేసారి పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు. పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. 250 ఒకసారి, 250 ఒకసారి, 250 ఒకసారి, ఒకేసారి 1000 రూపాయలు కూడా పెంచలేకపోయినాడు మీరు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3,000 నుంచి 3,500 పెంచుతాడంట. అది కూడా ఒకేసారి ఇవ్వడంట. అప్పుడు 250, అప్పుడు 250 ముక్కలు ఇచ్చుకుంటూ వస్తాడంట. మీకు అట్లా కావాలా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 ఇంటికి నెలకి పంపించడం కావాలా అనేది మీరే నిర్ణయించుకొని ఓటు వేయాలా. ముసలి వాళ్ళకి, భర్తకి, వీళ్ళకి పెన్షన్ 4,000 ప్రతి నెల ఇంటికి వస్తారు. మరి వికలాంగులు ఉన్నారు కదా, వికలాంగులు ఉన్నారు కదా, అసలు మంచం నుంచి లేలేని వాళ్ళు 100% వికలాంగులు ఉన్న వాళ్ళకి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ డబ్బులు 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి 100% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు వికలాంగులు, 100% కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉన్న వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నెలకి ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఇదంతా కూడా మంచిదే కదమ్మా, పెన్షన్ పెంచడం మంచిదే కదా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలా చంద్రబాబు నాయుడు గారి కోసము. మరి అంతే కాపులు వచ్చేవి. అవునా? ఎవరైనా మన ఇళ్లలో ప్రమాదం కారణంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి బీమా కింద డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు బీమా అనేది తీసేసినాడు. మీరు ఎవరైనా ఎట్లన్నా కావాలి, నేను 1 రూపాయి కూడా ఇచ్చేది లేదని. కానీ మళ్ళీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ బీమా డబ్బులు ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు. మీ అందరికీ కూడా బీమా డబ్బులు గతంలో మీరే కదా సర్వే చేసేది. ఇంతకుముందు పొదుపులే కదా వెళ్ళింది. ఎవరైనా చనిపోతే వెళ్ళి డబ్బులు ఇచ్చేది మీరే కదా అక్కడ చేసింది. పొదుపులేనా చేసింది కాదా? పొదుపులేనా? మరి అంతేకాకుండా బీమా డబ్బులే కాకుండా ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఖర్చులతో కూడిన పని. అవునా కదా? బంగారం కొనాలా, బంధువులు పిలుచుకోవాలా, చీరలు పెట్టాలా, టెంట్లు వేయాలా, భోజనాలు పెట్టాలా, అంత ఖర్చే కదా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక ఇచ్చేవాడు, గుర్తుందా? ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే పెళ్లి కానుక డబ్బులు ఇచ్చేవాడు 10,000, 50,000 రూపాయలు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుక డబ్బులు మరి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే మరి ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆడపిల్ల పెళ్లి టైంకి మీరు అప్లై చేసుకుంటే ఆ పిల్ల పెళ్లి టైంకి 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడున్న మహిళా తల్లులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. మంచి పట్టుకునే కదా ఆడపిల్లలకి పెళ్లికి డబ్బులు ఇస్తున్నాడంటే మరి ఒక తండ్రి స్థానంలో ఉండి చేస్తున్నాడంటే ఈ చప్పట్లు సరిపోవు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదంతా ఒక పూర్తి చేస్తున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా మీ ఇళ్ళలో? ఉన్నారు కదా, ఉన్నారు. డిగ్రీ పూర్తి చేస్తున్న పిల్లలు ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? గట్టిగా చెప్పాలా. డిగ్రీ పూర్తి చేస్తున్న పిల్లలు ఈరోజు డిగ్రీ చదువుతున్న పిల్లలు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నారా, ఖాళీగా ఉన్నారా, వ్యవసాయం చేసుకుంటున్నారా? ఖాళీగా ఉన్నారు. ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఎందుకన్నా ఖాళీగా ఉన్నారు? ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు
నెలకి వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి ఆ నిరుద్యోగికి సంవత్సరానికి 36,000 రూపాయలు తల్లిదండ్రులకు భారం కాకుండా డబ్బులు ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడున్న మహిళలకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి మరి ఈ మీటింగ్ కూడా ముగిద్దాం. ఇప్పటికే ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఇంకొక ముఖ్యమైన విషయము, ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు భూ హక్కు చట్టం. ఆ చట్టం పేరు ఏంటమ్మా? భూ హక్కు చట్టం. మీ భూమికి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడు. మామూలుగా మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు, ఆ సంతకాలు పెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు, ఇళ్ళ కాడికి వచ్చేస్తారు. అంతే కదా? అంతే కదా? మరి ఇక్కడ ఉన్న చాలా మందికి భూమి ఉంటుంది. 2 సెంట్లో 3 సెంట్లో 4 సెంట్లో 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 1 ఎకరం ఎంతో కొంత భూమి అయితే ఉంటుంది కదా. మీరు మామూలుగా పిల్లకి పెళ్లి చేసే టైంలో చదువుకున్న పిల్లలు చదువుకో విషయంలో కానీ మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ప్రయత్నం చేస్తారు. అవునా కదా? మామూలుగా అయితే భూమి అమ్మడం కొనడం ఏం పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు జగన్ తెచ్చిన చట్టం ప్రకారం మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా మీకు ఒక ఆఫీసర్ని పెడతాడు. ఆ ఆఫీసరు మీకు సంతకం పెడితే కానీ మీరు భూమి అమ్మలేరు, కొనలేరు. ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు. అంటే ఆ ఆఫీసరు మీరంటే నచ్చకపోవచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకునేవాడు కావచ్చు, లేదంటే వైసీపీ వాళ్ళు పెట్టిన ఒక వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి కళ్ళు మీ భూమి మీద పడితే అతను సంతకం పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు, కొనలేరు. సరే మేము భూమి అమ్మకపోయినా కొనకపోయినా సంతకం పెట్టకపోతే మేము కోర్టుకు పోతామని చెప్పి అనుకుంటున్నారా? కోర్టుకు కూడా పోవడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తయారు చేసినాడు. చచ్చినట్టు మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా అది వైసీపీ నాయకుల చేతిలోనే ఉంటుంది రేపొద్దున. పోనీ ఆ ఆఫీసరు ఏదో మీరు బాగా మాట్లాడుకున్న ఆఫీసర్ సంతకం పెట్టాడే అనుకో, మీరు భూమి అమ్మారే అనుకో, కొన్నారే అనుకో, ఆ మామూలుగా అయితే ఒరిజినల్ కాగితాలు మనకి ఇస్తారు కదా, భూమి కాగితాలు మనకి ఇస్తారు కదా. కానీ రేపొద్దున జగన్ తెచ్చిన చట్టం ప్రకారం మీరు భూమి అమ్మిన తర్వాత కొనిన తర్వాత ఆ ఒరిజినల్ కాగితాలు ఏవైతే భూమి కాగితాలు ఉంటాయో అవి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడంట, ఆయన కాడ పెట్టుకుంటాడంట. ఆఫీసర్లు మీ వేలి ముద్ర కూడా తీసుకుంటారు. ఆ వేలి ముద్ర కూడా తీసుకొని జగన్ కాడ పెట్టుకుంటాడంట. మీ అందరికి పాస్బుక్లు ఉన్నాయి కదా, పాస్బుక్ల మీద ఎవరు బొమ్మ ఉంది? బొమ్మ ఉందా లేదమ్మా? గాంధీజీ బొమ్మ ఉందా? గాంధీజీ బొమ్మ ఉందా? జగన్ బొమ్మ ఉంది. మరి ఇవన్నీ జగన్ కాడ పెట్టుకొని ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. పెట్టి సచివాలయం తాకట్టు పెట్టినారు డబ్బులు లేక. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ ఆఫీస్ ని తాకట్టు పెట్టారు డబ్బులు లేకుండా. ఇప్పటికే ప్రభుత్వం భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేసినాడు. ఇంకా మిగిలిపోయిన ఎవరి భూములు? మీ భూములే. మీ కాగితాలు, మీ వేలి ముద్రలు, మీ పాస్బుక్లు అన్ని తీసుకొని మీకు తెలియకుండా మీ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోబోతున్నాడు. ఆ తెచ్చుకున్న అప్పు డబ్బులు మీకు అమ్మఒడి ఇస్తాడంట. అంటే రేపు పొద్దున మీ భూములు తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బులతో మళ్ళీ తిరిగి మీకే అమ్మఒడి ఇస్తాడంట. మళ్ళీ ఆ డబ్బులతో మీకు పెన్షన్ ఇస్తాడంట. ఆ డబ్బులతో మీకు రోడ్లు వేస్తాడంట. మీ భూములు తాకట్టు పెట్టి మీరు అమ్మఒడి తీసుకుంటారా? తిరగాలి మీరంతా. మీ భూములు తాకట్టు పెట్టి మీకే అప్పు ఇస్తాడంటే తీసుకుంటారా? రేపు పొద్దున ఇప్పటికే మీ భూములు తాకట్టు పెట్టక ముందే ఒక్కొక్క ఆడవ మీద ప్రతి ఒక్కరికి ఇక్కడున్న మీ అందరి పేరు మీద జగన్ 2,80,000 రూపాయలు అప్పు చేసినాడు. నువ్వేడు కట్టుకోవా? మీ పిల్లలు మనవాళ్ళు అందరూ కట్టుకుంటూ పోవాలి. ఇప్పటికే నీ పేరు మీద అక్క పేరు మీద అక్క పేరు
మీద, అక్క పేరు మీద, వీళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 2,80,000 రూపాయలు మీకు తెలియకుండే మీ నెత్తి మీద అప్పు ఉంది. రేపు పొద్దున ఈ చట్టాన్ని వచ్చిందనుకో, ఆ అప్పు కాస్త 5 లక్షలు 10 లక్షలు అప్పు అవుతుంది. ఆ అప్పు ఎట్లా తీరుస్తారు అనుకుంటున్నారా? అప్పుడు మీకు ధరలు పెరుగుతాయి, కరెంటు బిల్లు బాగా పెరుగుతాయి, మీకు చట్టం మీద పన్ను పెంచుతాడు, ఇంటి పన్ను పెంచుతాడు, మీరు బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుని కూడా మీకు పన్ను వేస్తాడు. రేపు పొద్దున ఆ పరిస్థితి రాబోతుంది. మీరందరూ ఆడేళ్ళు ఏమనుకున్నారు? మాకు బాగా చెమటలు రాలిపోతున్నా, నెత్తి మీద నూనె ఉన్నా కూడా జగన్ బాగా నాకు ముద్దులు పెట్టినాడు, జగన్ బాగా ముద్దులు పెట్టినాడు, మాకు నెత్తి మీద నూనె ఉన్నా కూడా మాకు ముద్దులు పెట్టినాడు, పాపం జగన్, అయ్యో పాపం జగన్, అయ్యో పాపం జగన్ అని ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమైంది? జగన్ మీరు అయ్యో పాపం అని ఓట్లు వేస్తారు. ఆయన గెలిచిన తర్వాత పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నాడు. మీ నెత్తి మీద చేయి పెట్టి మిమ్మల్ని పాతాలలోకి తొక్కేసినాడు జగన్. అవునా కాదా? మరి ఇవన్నీ కూడా ఆడోళ్ళు మీరు అందరూ బాగా గుర్తు పెట్టుకోవాలా. రేపు పొద్దున ఇల్లు గడపాలంటే కష్టం అవుతుంది, పిల్లలను స్కూల్కి పంపించాలంటే కష్టం అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే కష్టం అవుతుంది, అసలు మీ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కష్టం అవుతుంది. మరి ఏ విధంగా మనం బతకాలనుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంత కరెంటు బిల్లు ఎప్పుడు పెరగల, అవునా కదా? ఇప్పుడు 200 నుంచి దాదాపుగా 1000 రూపాయలు, 1100, 1200 వాడి ఇష్టంగా రేటు పెంచేస్తున్నాడు. 5,000 వచ్చిందా? 5,000. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత వచ్చేదక్క? ఇంత లేదు కదా. ఇదంతా మీ కష్టం డబ్బులే కదా పోయేదంతా. కరెంటు బిల్లు పెంచమని మీరు చెప్పినారా? కరెంటు బిల్లు పెంచిన తర్వాత అమ్మఒడి తీసేయమని మీరు చెప్పినారా? అసలు అమ్మఒడి కావాలని మీరు అడిగినారా? ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే కావచ్చు, మీరు ఏం చేసినారా నాయన ఈ 5 సంవత్సరాలంటే? రోడ్లు వేసినారా, కాలువలు వేసినారా, ఇల్లు కట్టించినారా, ఏం చేసినారు మీరేనంటే ఏం చెప్తున్నారు తెలుసా? అమ్మఒడి ఇచ్చినామంటున్నారు. అమ్మఒడి 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 అమ్మఒడి. ఆ అమ్మఒడి తప్ప ఇక ఏమీ చేయలేదు, చేత కాలేదు వీళ్ళకి. ఆ అమ్మఒడి కూడా సక్రమంగా ఇలా. ఈరోజు అందుకే మీకు ఎటువంటి ప్రభుత్వం రావాలి, ఎటువంటి నాయకులు మీకు రావాలి, ఎవరు మీకు ఎమ్మెల్యేగా కావాలి అనేది మీరు ఆలోచించుకోండి. మీరు జగన్ చూసి మీరు ఓటేస్తే మీకు పన్ను కాకపోతే జగన్ వచ్చి పనులు చేస్తాడా? మీకు రోడ్లు కావాలంటే జగన్ వచ్చి రోడ్లు వేస్తాడా? మీకు కాలువలు నీళ్లు కావాలంటే జగన్ వచ్చి చేస్తాడా? స్థానికంగా ఉండే మేమే కదా, మమ్మల్ని చూసే కదా మీరు ఓటేయాల్సింది. మీరు ఒకటే గమనించండి, పోయిన 5 సంవత్సరాలు బాగా నిద్రపోతున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా కావాలా? లేదంటే వచ్చే 5 సంవత్సరాల్లో మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలనేది మీరే నిర్ణయించుకొని ఓటు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి మీరందరికీ ప్రతి ఒక్క ఆడామకి నెలకి 1,500 రూపాయలు ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే సంవత్సరానికి ప్రతి ఒక్క ఆడామ అకౌంట్ లో 18,000 రూపాయలు మీ అకౌంట్ లో మీ ఖర్చులకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మరి మీకు ఏదైతే కూరగాయలు, ఆయిల్ రేటు, నూనె ప్యాకెట్ ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయో, ఈ 18,000 రూపాయలు సంవత్సరానికి మీకు ఇచ్చేది మీకు ఆదాయమే కదా, మళ్ళీ డబ్బులు మిగులుతుంది కదా, మీరు సరుకులు కొనుక్కోవచ్చు కదా. ఏమ్మా మంచిదే కదా ఈ పథకం? మంచిదే కదా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మనము. ఇది ఒకటో పథకం. రెండో పథకం వచ్చేసి ఇప్పుడు పిల్లలు చాలా మంది ఉన్నారు మనకి. అమ్మఒడి ఎంతమందికి వస్తుంది? చిరువెలలో 2కి మరి ఎంతమంది ఉంటారు ఇస్తా అన్నాడు, అన్నాడా లేదా? కానీ ఈ ప్రభుత్వం వచ్చిస్తున్నారు. ఇంట్లో 2, 3 ఉన్నా కూడా ఒక పిల్లలకే ఒక పాపకే వస్తుంది. అది కూడా ఒక సంవత్సరం వస్తుంది, ఒక సంవత్సరం రాదు. 2 సంవత్సరాలు వస్తే 3వ సంవత్సరము 15,000 రావాల్సింది 13,000 ఇస్తాడు. ఇంకొక సంవత్సరము కరెంట్
కరెంటు బిల్లు పెంచుతారని చెప్పి అసలు అమ్మఒడే రాకుండా చేస్తారు. ఇట్లా చాలా జరిగినాయి కదమ్మా. కరెక్ట్ టైంకి ఎప్పుడు అమ్మఒడి రాలేదు కదా నేను ఎవరికి. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా మాట ఇమ్మన్నాడు. మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని చదివించే బాధ్యత రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు. అంటే మీకు ఇంట్లో ఒక పిల్లడే ఉంటే సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. మీకు 2 పిల్లలుంటే సంవత్సరానికి 30,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. మీకు 3 పిల్లలుంటే ఎంత పడుతుందమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. మరి ఇంతమందిని చదివిస్తున్నారంటే మరి ఆ పథకం పేరు తల్లికి వందనం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది ఉంటే అంతమందిని చదివించడానికి డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు. ఇది కూడా మంచి పథకమే కదమ్మా. పిల్లలందరినీ చదివించేది మంచి పథకమే కదా. ఒకసారి మీకోసమే గెలవాలనుకుంటున్నా, మీకు పనులు చేయాలనే గెలవాలనుకుంటున్నా, మిమ్మల్ని చూసుకోవడానికే గెలవాలనుకుంటున్నా. ఈరోజు మరి వైసీపీ నాయకులు కూడా ప్రచారానికి వస్తారు. వాళ్ళు కూడా ప్రచారం ఏమైనా చేస్తున్నారో తెలుసా? జగన్ చూసి ఓటేయండి, జగన్ చూసి ఓటేయండి, జగన్ చూసి ఓటేయండి. ఎమ్మెల్యే వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అత్త, మామ, పిన్ని, బాబాయ్, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ ప్రచారం చేస్తున్నారు. ఏమని ప్రచారం చేస్తున్నారు? మా వాడు బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పనిచేశాడు, అతను చూసి ఓటమని ఎవరు అడగట్లా. మా వాడు పని చేయకుండా నిద్రపోయినాడు, మళ్ళీ జగన్ చూసి ఓటేనని అడగడానికి వస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు చాలా 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 ముఖ్యం మనకి, మీకు, నాకు, ఈ రాష్ట్రానికి, మన ఊరికి. తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందమ్మా. తాగడానికి ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నా మనం నీళ్ళు రాక. నేను చాలా మంది ఆడవాళ్ళని చూసిన, బిందెలు పట్టుకొని ముసలోళ్ళు బిందెలు ఎత్తలేక బిందెలు లాక్కుంటూ పోతున్నారు ఇళ్ళ కాడికి. ఎంత సమస్య ఉంది. ఈ 5 సంవత్సరాలు అనుకుంటే తాగునీటి సమస్య లేకుండా చేసేవాళ్ళు కదా. ఎందుకు చేయలేకపోయినారు? నిర్లక్ష్యం, చేయాలని లేదు వాళ్ళకి. అందుకే మీరందరూ మీరు ఆడలు తలుచుకుంటే మీరు ఓటు వేయడమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరితో ప్రభావితం చేసి మీరు ఓట్లు వేయించే శక్తి మహిళలకు ఉంది. అందుకే మహిళా తల్లులు అంటారు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలు కావాలా, మీ అందరి ఆప్యాయత కావాలా. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, అమ్మ చనిపోయిన తర్వాత, శోభమ్మ చనిపోయిన తర్వాత నేను సిరివెల్లకి ప్రచారానికి వచ్చిన. నాకు అసలు అప్పుడు రాజకీయమే తెలీదు. అమ్మ చనిపోయినాక నేను ప్రచారానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరూ నన్ను పట్టుకొని ఏడ్చినారు. అందరూ అమ్మని తలుచుకొని ఏడ్చినారు. నేను మిమ్మల్ని పట్టుకొని నేను ఏడ్చిన. నాకు ఇంకా గుర్తున్నది. తప్పకుండా నాకు కూడా తల్లి తండ్రి అంతా మీరే. ఈ 5 సంవత్సరాలు శోభమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. శోభమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయినాడు. కానీ నేను ఎందుకు ఇంకా రాజకీయాల్లో ఉన్నాను అంటే, భూమా నాగిరెడ్డి నా నాన్న, నా తండ్రి చనిపోతున్నప్పుడు నాన్నకి నేను చివరిగా మాట ఇచ్చిన. ఆయన చనిపోకముందు నా నాన్నకి ఆయన చేతిలో చేయి పెట్టి ఆలగడ్డని, ప్రజలని, కార్యకర్తలని, ఈ ఊర్లన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా కనుమూయి ఏమి ఇబ్బంది లేదని చెప్పిన మరుక్షణం ఆయన చనిపోయినాడు. ఎందుకంటే శోభమ్మ చనిపోతున్నప్పుడు మిమ్మల్నే తలుచుకుంది, నాన్న చనిపోతున్నప్పుడు మిమ్మల్నే తలుచుకున్నాడు. ఇంకా మీకన్నా నాకు ఇంక ఎవరు ఎక్కువ. అందుకే తల్లైనా తండ్రైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా మీద ఎన్ని కేసులు పెట్టినా, నన్ను జైలుకు పంపించినా, ఏమి చేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టి నేను పోను అని చెప్పి గట్టిగా ఇక్కడే కూర్చున్నాను. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, రేపు పొద్దున నేను పని చేయకపోతే నా ఇంటికాడికి వచ్చి నాతో కొట్లాడే హక్కు మీ అందరికీ ఉంది. కానీ ఈరోజు వైసీపీ నాయకులు ముఖాలే కనిపించట్లేదు, ఎమ్మెల్యే తిరగట్లేదు. ఈరోజు ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నారు, కానీ ఆ ఇంటింటి ఏం సమస్య ఉందో ఎమ్మెల్యేకి తెలీదు.
మీకు రేపొద్దున రైతుల విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ, పిల్లల చదువుకునే విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, కాలువలు, రోడ్లు, పెన్షన్లు ఇవన్నీ కూడా నేను మీ ఇంటి బిడ్డగా పనిచేస్తా. ఆలగడ్డ ఆడపడుచుగా పనిచేస్తాను. మీకు అక్కగా చెల్లెలుగా ఉంటాను. ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం లాగా భావించి మీ అందరు కూడా నేను కష్టపడి పనిచేసి మీ అందరి కోసం నేను నిలబెడతానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ, మరి ఇంత మండే ఎండల్లో కూడా మీ మహిళా తల్లులందరూ కూడా బయటికి వచ్చి నేను చెప్పేదంటే చాలా చాలా శ్రద్ధగా వినడమే కాకుండా మరి ప్రతి దానికి కూడా మీరు చెప్పడం నేను మీకున్నాను అని మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తున్నందుకు మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మే 13వ తారీఖు మనకి ఓటు ఉంటుంది. మే 13వ తారీఖు మీరందరూ కూడా పొద్దున్నే లేయండి. బాగా పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి మీరు రెడీ అయ్యి దేవుడికి బాగా మొక్కి తప్పకుండా ఈసారి మన గ్రామాలు బాగుపడాలా, మన జీవితాలు బాగుండాలా, అఖిలమ్మ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని బయటికి అడుగు పెట్టిన వెంటనే మన వాళ్ళు ఆటోలు బైకులు పెడతారు. వెళ్ళి ఓటు వేసి వచ్చి ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. వచ్చే 5 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తున్నాను. మరి మీరు ఓటేయడానికి లోపలికి పోతారు. ఏమ్మా, ఓటేయడానికి లోపలికి పోయినప్పుడు మీకు బాక్స్ ఇస్తారు కదా, ఓటేయడానికి ఇస్తారు కదా, ఏ గుర్తులన్నీ ఇస్తారు. గుర్తులు ఇచ్చినప్పుడు మనది మొదటి గుర్తు అది చూడంగానే నేను కనపడతా. నా ఫోటో ఉంటుంది, పక్కన సైకిల్ బొమ్మ ఉంటుంది. నా ఫోటో చూస్తే అందరు గుర్తుపడతారు కదా, నా ఫోటో చూస్తే అందరు గుర్తుపడతారు కదా, పట్టరా చేతులు ఎత్తండి. మరి నన్ను ఫోటో చూసి గుర్తుపడతారు కదా. నా ఫోటో పక్కన సైకిల్ బొమ్మ ఉంటుంది. నన్ను చూడండి, సైకిల్ బొమ్మని చూడండి. ఎక్కడ సైకిల్ కనిపిస్తే అక్కడ గుద్దేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనకి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి వేపించి మంచి మెజారిటీతో నన్ను గెలిపేయడం కాదు, రేపు పొద్దున నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.